డిస్క్లైమర్ కూడా వెయ్యి దీనికి సపరేట్ గా నేను చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి అంటే ఎంటర్ అట్ యువర్ ఓన్ రిస్క్ అన్నట్టు పెట్టు దీనికి, ఈ వీడియోకి ఇప్పుడు చేసిన మన వీడియోకి. ఎందుకంటే మనం ఇంత ధైర్యంగా కూర్చున్నామంటే మన ఆడియన్స్ కూడా ఇంత ధైర్యంగా కూర్చుంటారేమో అని అనుకుంటున్నా. చూస్తారు మన వాళ్ళు, కానీ ఇంత ధైర్యంగా ఉండండి. పక్కన బీపీ టాబ్లెట్లు పెట్టుకోండి, చిన్న అంబులెన్స్ సెటప్ ఒకటి పెట్టుకోండి. ఏమైనా ఎమర్జెన్సీ అంటే తొందరగా మీరు రియాక్ట్ అవ్వడానికి ఉంటుంది. ఉంది 7:30 అని చెప్పి 8 గంటలకు వచ్చాడు. గ్రీన్ మ్యాట్ వెనకాల గ్రీన్ మ్యాటే లేకపోతే మహేష్ బాబుతో దిగాడు. గ్రీన్ మ్యాట్ ఏంట్రా, ఆడు కావాలంటే బ్లూ మ్యాట్, ఆరెంజ్ మ్యాట్, ఎల్లో మ్యాట్ అన్ని మ్యాట్లు వేస్తాడు, తెప్పిస్తాడు. చెప్తున్నాడు కదా, సొల్లుతో తెప్పిస్తున్నాడు. ఏముంది ఇందులో మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనకు చెప్పేటటువంటి ప్రయత్నం త్రివిక్రమ్ గారు చేస్తున్నారు. మీరు ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూడండి. శ్రీలీల అనేమో బలవంతంగా మన మహేష్ బాబు గారికి ముద్దు పెడుతుంది. మహేష్ బాబు గారి ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్లయితే అతను ఇష్టం లేనటువంటి బిహేవియర్ అయితే చేస్తుండో. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అమ్మా ఇది మరీ నాకు పెట్టాలే గానీ బలవంతం అంటే ఎక్కడరా కనిపించింది బలవంతం ఏంటి? ఇప్పుడు బాబు గారిది చేతులు ఏమైనా కట్టేశారా, కాలు ఏమైనా కట్టేశారా బలవంతంగా పెట్టడానికి? అంత బలవంతంగా పెట్టేస్తే కాదు, బాబు గారు చల్లగా గొడిగేసుకుని కూర్చుంటే ఆమె వచ్చి ముద్దు పెట్టింది అనుకోవచ్చు. బలవంతంగా బాబు గారు ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటివి. మరి కుర్చీ మడత పెట్టి లేదా అలా పెట్టినందుకే చేసినటువంటి ప్రోమోలో అమ్మో గుర్తుపెట్టుకో రమణగాడు గుంటూరు వస్తే పనికి వస్తుంది అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆమె శ్రీలీల ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మహేష్ బాబుని అయితే డేకట్లేదు. ఈ విధంగా పాటల్లోనే చాలా వివరించేటటువంటి ప్రయత్నం గురూజీ గారు చేస్తున్నారు అనేటటువంటిది అర్థమవుతుంది. వాళ్ళు ప్రయత్నిస్తారు లేదా కానీ ఈడు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు రా జనాల్లోకి ఎక్కించడానికి. అరే కాదు మాయా, అలా ఎలా అన్నాడు? దాకట్లేదంట, శ్రీలీల దాకట్లేదంటే ఏంట్రా అది స్టోరీ? అసలు ఈ సాంగ్ లో నాకు పిచ్చిగా నచ్చింది. అండ్ ఈ ప్రోమోలో ఇంకా బాగా హైలైట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిలవబోతుంది అనమాట. బేబీ బేబీ అనేటటువంటి మహేష్ బాబు సాంగ్. అమ్ము అనేటటువంటి కాడైతే మామూలుగా అనిపించలేదు. శ్రీలీల కూడా ఏ సినిమాలో కనపడిన విధంగా ఈ సినిమాలో అయితే కనపడుతుంది. అక్కడ క్వాలిటీ అయితే మనకు కానొస్తుంది. మామూలు క్వాలిటీ లేదు ఆ స్క్రీన్ ముందు ఈడి క్వాలిటీ లేదు, ఈడు క్వాలిటీ కోసం మాట్లాడుతున్నాడు. అమ్మో అదేదో ఒక సామెత ఉంటది కదరా, సర్లే తర్వాత గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మర్చిపోయావు కదరా. వీడు చూస్తే అన్ని మర్చిపోతున్నాడు రా, వీడు చూస్తే అన్ని మర్చిపోతున్నాడు. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు? విధ్వంసం. ఓకే ఓకే అయినా మహేష్ బాబు గారిని చూపించేటటువంటి విధానమైన, డైలాగ్ చెప్పేటటువంటి విధానమైన అంతా కూడా వేరే లెవెల్ ఉందన్నమాట. సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సాంగుల్లోనే సగం స్టోరీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు కారంకి సంబంధించి బయట ఒక హాట్ స్టోరీ అయితే ట్రెండింగ్ లో ఉంది. హాట్ స్టోరీ అంటారే, విందాం ఏదో హాట్ స్టోరీ అంట. అది కాదు, సాంగ్స్ అన్నాడు ఎన్నొచ్చాయి. మసాలా వచ్చింది, అప్పటికి బేబీ వచ్చింది. రెండో పాటకి వీడికి స్టోరీ మొత్తం చెప్పేస్తా. స్టోరీ మొత్తం చెప్పారు. అది కూడా అది సాంగ్ కాదు, హాట్ వీడియో. ఏ సైట్ లో డౌన్లోడ్ చేశారు అడగరా ఫస్ట్. అడిగి ఏ సైట్ లో డౌన్లోడ్ చేశారు? ఏదో హాట్ న్యూస్ అంట చెప్తాడంట ఆగ్రా. ఆ స్టోరీ ఏంటి అనేటటువంటిది చెప్తానండి. ఇప్పుడు నేను ఎందుకు మొయ్యాలి అనేటటువంటి మాటలు అయితే, నా మనసే నా కిటికీ నచ్చకపోతే ఎలా పోతారండి రా మూసేస్తా అని చెప్పి మ్యాక్సిమం ఆ సాంగ్ లో కొన్ని లిరిక్స్ ఉన్నాయి అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి, హీరో ఏదో ఇష్టం లేనటువంటి పని బలవంతంగా చేస్తాడు. తనతో ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు అనేటటువంటిది మనకు సినిమాలో అర్థమైంది. కానీ జరిగేటటువంటి స్టోరీ ఏంటి అంటే, హీరో బాగా అరే ఎవరు చేపిస్తున్నారు నువ్వు చెప్పరా, ఎవరు చేపిస్తున్నారు నువ్వు చెప్పు, ఒకటే ఛాన్స్ నువ్వు చెప్పు ఫస్ట్. అంది ఎవరు చేపిస్తున్నాడు? అమ్మో నవలగా నువ్వేదో డిసైడ్ అయినట్టు నువ్వు చెప్పి నువ్వు చెప్పరా దీన్ని ఎవరు చేపిస్తున్నాడు? మా పక్కింటి ముసలాయన ఒకడు ఉన్నాడు రా, ఆయన చేపిస్తున్నాడు అంటే. ఇప్పుడు నేను చెప్పన్నా నీకు, రావణ్ గడ్ లాగా త్రివిక్రమ్ చేపిస్తున్నాడు.
ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్, ఇట్స్ మైండ్ అరే బాగ్లింగ్. అరే కాదు అరే అదే ఈడు ఆడియన్స్ ఇప్పుడు వీడికి 500K ప్లస్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్. ఈడు ఆడియన్స్ ఈడు వీడియోస్ ఎలా చూస్తారో మనం ఇప్పుడు అలా చూద్దాం. ఓకే అయితే గుండెలు బాగా తీసుకోవాలి బాబు. నేను టీ షర్ట్ వేసుకున్నాను అనుకో, 2 టీ షర్ట్లు వేసుకుంటే బాగుంది గట్టిగా. పక్కన స్పేర్ అరే 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 నాకు తెలిసి అరే వద్దురా సందీప్, అనవసరంగా మన బిహేవియర్ చేంజ్ అయిపోద్ది, మనం క్రింజ్ మనుషులం అయిపోతాం రా మనం ఇలాగే. వీడియోతో వీడి కోసం నేను ఏదైనా చింపుకుంటారా నేను వద్దులే మంచి షర్ట్ ఇది వద్దు. కాదు చేద్దాం. స్టార్ట్ చేయి. గుంటూరులో తనకి మిర్చి యార్డ్లు ఉంటాయి, మిర్చి మార్కెట్ ఉంటుంది, కొట్లు ఉంటాయి, బేభత్సమైనటువంటి డబ్బులు ఉంటాయి. అది మొత్తం కూడా అరే వీడికి స్టోరీ అంతా తెలుసు అనుకుంటారా? అన్న చెప్తున్నాడు విందాం ఆగు. అరే కాదురా, నిజంగానే గుంటూరులో అలాగా కొట్లుంటాయా, ఇల్లుంటాయా అని చెప్తున్నాడు కదా, ఉంటాయేమో. ఏమోరా ఏమంటారా? మన స్కూల్లో టీచర్ అలాగే కదా చెప్పింది. కాదురా రావని నేను చెప్తే అదే అంతే, అన్నయ్య బాగా చెప్తున్నాడు. తన తాత దగ్గర నుండి వచ్చినటువంటి ఆస్తి. కాకపోతే తన తాత ఏం చేస్తారంటే కొంతమందికి ఆ యొక్క సొమ్మున ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, దానం చేస్తూ ఉంటాడు అనమాట. దానం ఎవరు తాత అది మనం అడగకూడదురా రావణని చెప్పినప్పుడు. ఆడెవడో ఊహించుకొని ఉంటాడు. అది నేను అనవసరంగా నువ్వు క్రాస్ క్వశ్చన్ చేయక, అది రేడియో చెప్పింది వినాలి తప్ప. ఆ తాత ఎవరో చెప్తే ఆ తాతకెళ్ళి చాక్లెట్లు అడుగుతామని అన్న చెప్పాడు కదా. కుర్చీ తాత అందుకనే కదా సినిమాలో పాట పెట్టుకున్నాడు. తర్వాత చెప్తాడు చూడు నెక్స్ట్ వీడియోలో. అలాగే అన్న సంగతి నీకు తెలియదు రే. ఆస్తి అంతా కలిగిపోయి బాగా రిచ్ గా బతికినటువంటి ఈ హీరో ఏమంటే పూరైపోతాడు అనమాట. కొద్దిగా తగ్గిపోతాడు, డబ్బులనే లేకుండా పోతే. ఆ టైంలో తనకు గుర్తు వస్తుంది పనిచేసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది విలన్ల దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన తాత పంచినటువంటి ఆస్తి. ఇది ఏదో సినిమా స్టోరీ చెప్పేదన్నాడు రా. గురు నువ్వు హేళన చేయక, అర్థమైందా? నీకు బుర్ర కూడా సారీ ఇప్పుడు మనం వీడి ఫ్యాన్స్ కదా, మర్చిపోయాను. సబ్స్క్రైబర్ కదా అయిపోతాను నేను అనవసరంగా. కాపీ వీడియోలు అని అన్నావు అని అంటే చెప్తున్నాను, అంతకుండా అయిపోతాను నేను ఈరోజు. సారీ నాకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఇగో 2-3 గూస్ పింపుల్స్ వస్తే ఉంటాను. లేట్ మళ్ళీ గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి నాకు. సారీ పెడుతున్నాను, ఆగండి. ఏదైతే ఉందో జగపతి బాబు దగ్గర ఉంటే జగపతి బాబు పైకి వెళ్ళి వీళ్ళ మీద ఆధిపత్యం చేయాలని చూస్తున్నారు అనమాట. సో వాళ్ళ దగ్గర లాక్కోవడం న్యాయమే అనేటటువంటి ఉద్దేశంతో హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేసేటటువంటి క్రమంలో జగపతి బాబుని ఎలా ఎదుర్కొన్నాడు, విలన్ ఎలా ఎదుర్కొన్నాడు, గుంటూరు మిర్చి యార్డ్ ని ఎలా సంపాదన చేసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి కొట్లు ఎలా కొన్నాడు, తన బిజినెస్ లో ఎలా ఎదిగాడు అనేటటువంటిది ఇందులో మనకి 2 చూపిస్తారనమాట. ఒక లైఫ్ యొక్క జర్నీ. ఫస్ట్ ఈడు మొత్తం కలిపి ఒంగోలు గెత్త స్టోరీ చెప్పేస్తున్నాడు. అదే సడన్ గా ఒంగోలు గెత్త ఎందుకు వచ్చింది స్టోరీలో అనుకుంటున్నాను నేను. ఒంగోలు గెత్త కూడా పక్కన పెట్టు, అసలు జగపతి బాబు ఉన్నాడా లేదా అని ఎవడు చెప్పాడు? ఈడు ఎందుకు ఊహించుకున్నాడు? అక్కడ గుంటూరు మిర్చి యార్డ్ ఎందుకు వచ్చింది? అన్నకు అన్నీ తెలుసు. త్రిబుల్ ఇంత పెద్ద స్టోరీ రాశాడు. ఏమైనా న్యాయం ఉందారా నువ్వు చెప్పిన దాంట్లో? గుంటూరు మిర్చి ఆడంట, సొంతం చేసుకుంటాడు, ఆధిపత్యం అంటాడు, అంటాడు. మరి మంచి మాటలు రావు. సరే ఫ్యామిలీ ఫ్రెండ్లీ రియాక్షన్ కాదు. అప్పుడు విక్కీగా డైలాగ్ ఏంటనుకున్నావు? ఫ్యామిలీ ఫ్రెండ్లీ రియాక్షన్స్ అన్నారు కదా, మనస్ఫూర్తిగా తిట్టలేకపోతున్నాను. బాబులా చెప్తావా? లాస్ట్ కి మెసేజ్ ఇచ్చేస్తాడు, అది కూడా చెప్పేస్తాడు రా. అది కాదు, ఒక ఫారినర్ ఎవడో రియాక్ట్ అయ్యాడు రా. ఆ సాంగ్ వస్తే, సాంగ్ కాదు లేటెస్ట్ గా దేనికో టీజర్ కో దేనికో ఒక ఫారినర్ రియాక్ట్ అయ్యాడు. ఇట్స్ అబౌట్ ఫార్మర్ అని చెప్పానంటే ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. అమ్మ ఫార్మర్ ఏమో మిర్చి కష్టాలు అది ఇది. ఈయనేమో మిర్చి యాడ్ సొంతం. మహేష్ బాబు గారు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలాగా ఉంటాడు. ఆ తర్వాత తను సంపాదించుకొని ఎదిగేటటువంటి విధానం, అక్కడ ఉన్నటువంటి గుంటూరుని ఏలేటటువంటి విధానం. గుంటూరు మిర్చి ఎంత ఘాట్ అయితే ఉంటుందో మా రమణ గారు కూడా అంతే ఘాటుగా ఉంటాడు. అతన్ని ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఊర్లో పెడతాడు బాబు, సెకండ్ హాఫ్ అంతా పెద్ద ఊర్లో పెడతాడు. ఈ సినిమా కూడా అలాగే పెడతాడు. ఆ మిర్చి తీసుకొచ్చాడు ముక్కులో పెడతాడు 2. అది పక్కన పెట్టు. మిడిల్ క్లాస్ వాడు ఎక్కడైనా తారులో వెళ్తాడా? ఆడేమో తారులో వెళ్తున్నాడు.
ఈయనేమో మిడిల్ క్లాస్. అరే చెప్తాడు. రిచ్ మిడిల్ క్లాస్ అన్న ఈ ఏం తెలుసు అదే అర్థమైంది. రిచ్ మిడిల్ క్లాస్ స్టోరీ ఇది. అదేదో ఉంటది కదా, అనగనగా ఒక పేద కుటుంబం ఉంటుంది, పేద రాజు, ఆడికి పాలేరు, ఆడికి ఇంటి కడిగాడు, అలాగే ఉంటది ఇది కూడా ఇది చెప్పేది. నెక్స్ట్ ఓకే ఓకే స్టార్ట్. ఆకలి కూడా చచ్చిపోతుందిరా. ఈ మిర్చిని కొరకడం ఎంతైతే డేంజరో రమణ గారిని టచ్ చేయడం కూడా అంతే డేంజర్ అనేటటువంటి పేరు అయితే ఉంటుంది. ఆ తర్వాత తన స్టోరీ ఏంటి, మరి తన తాత పంచిన దాన్ని తిరిగి తెచ్చుకుంటా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ అయితే సినిమా ఉండబోతుంది అని చెప్పి బయట అయితే స్టోరీ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే సాంగ్ ఆ రేంజ్ లో ఉందన్నమాట ఫస్ట్ లో రిలీజ్ చేసేటటువంటిది. అండ్ ఇప్పుడు రేపు రే ఈడు సాంగ్ పట్టుకొని స్టోరీ రాస్తాడు రా. అది పక్కన కాదు, పెట్టు కాదు. గురు. ఆడిప్పుడు ఏ సాంగ్ లో నేను చెప్పింది ఒక్క ఏ సాంగ్ లో ఆడికి కనిపించింది తాత వచ్చాడు ఆస్తి పంచాడు ఈడ అది చూపించుకోవాలనుకున్నాడు. మిడిల్ క్లాస్ అది సెకండరీ రా, అది సెకండరీ వదిలేసే. ఈడు రిలీజ్ చేసింది ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని అంటారు, అదే కదా. పోనీ ఆడు ఫస్ట్ సాంగ్ కి సొల్లంతా చెప్పినాడు నమ్ముతాడు, ఈ సాంగ్ కి ఎందుకు అని చెప్తాడు నాకు అర్థం కావట్లేదు. నీకు తెలియని విషయం ఏంటంటే ఆడు ఫస్ట్ సాంగ్ కి ఆల్రెడీ ఇలాంటిదే ఒక స్క్రిప్ట్ రాసి పెట్టాడు. ఓకే, అది ఎక్కడ వాడాలో తెలియక రెండో పాటకి ఓకే అంటే అరే అలా కాదురా, ఇప్పుడు రోజుకి ఇన్ని వీడియోలు చేయాలి, ఏ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడో ఆడికి ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఒక సినిమాకి ఎలా అయితే 5-10 వీడియోలు చేస్తాడో, ఒక పాటకి 4-5 లైన్లు స్క్రిప్ట్ వేస్తాడు, రెండో పాటకి దోరుస్తాడు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ 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 పెద్ద పాటే. అరే అరే కరెక్ట్ పాట ఎంత వస్తుందో అంతసేపు మాట్లాడుతున్నట్టున్నాడు వీడు. 4 నిమిషాల 36 సెకండ్లు పాట అయినా అంతసేపు ఉండదురా, 3.5 నిమిషాలు ఉంటదిరా. నుండి ఈ కుర్చీని మడత పెట్టేటటువంటి సాంగ్ వచ్చిన దగ్గర నుండి మన మహేష్ బాబు గారి డైహార్ట్ ఫ్యాన్స్ అయితే మేము సరదా మెసేజ్లు ఇట్టేటటువంటి సాంగులకే లేసి ఎగిరిన వాళ్ళం, ఇక నువ్వు కుర్చీని మడత పెడతా అంటున్నావు చూసుకోవాలా అని చెప్పి మన మహేష్ బాబు గారి డైహార్ట్ ఫ్యాన్స్ అయినా మాస్ ఆడియన్స్ అయినా అంటున్నారు అనమాట. ఇంకొంతమంది అంటున్నారు మొన్న అన్నారు అన్ని బానే ఉంది. అరే సాంగ్ పరంగా బానే అనుకున్నా, అన్ని బానే ఉంటది. ఏ మహేష్ బాబు అరే చాలా బాగా చేశాడు డాన్స్ అసలు. అవును అదే చెప్తాడు గారు. ఇప్పుడు అదే చెప్తాడు, సరే ఏం చెప్తాడు బాబు కోసమే చెప్తాడు చూడు. అరే ఆడి బాబు కోసం కాదు, ఆడి బాబు కోసం చెప్తే చెప్పాడు, కానీ ఆడు ఇంకేం చెప్పాడు చూడు. అదే చూద్దాం. ఎందుకు ఇదంతా ఏంటంటే ఎందుకు ఇదంతా బాగానే తీసుకుంటున్నావు కదా మెసేజ్ సినిమాలు, ఈ కుర్చీని వరద పెట్టడాలు, మెడలకు కొట్టాలు, ఎందుకు ఇదంతా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది లైక్ పవన్ కళ్యాణ్ అభిమాని ఇందాక ఒక అతను అయితే కలవడం జరిగింది ఫ్రెండ్స్. తను చెప్పినటువంటి మాటని నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి, మీకు కూడా ఎగిరిపోతాయి. తను ఏమన్నాడంటే మహేష్ బాబు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ట్రోల్ చేస్తాడు రా అన్నాడు. అసలు మహేష్ బాబు ఎందుకు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తాడు? మహేష్ బాబు గారు సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ వీళ్ళ లోకల్ ఎందుకు ట్రోల్ చేసుకుంటారు? నీకు ఎగిరిపోయారా పిచ్చుకలు? అరే నేను ఒకసారి పైకి వెళ్ళి వస్తాను గురు, టెరెస్ మీదకి వెళ్ళి వస్తాను. 2 నిమిషాలు పైన ఉంది ఫ్యూజ్ పైన. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు రా మధ్యలోకి? ఆయన ఎందుకు వచ్చాడు రా? ఆయన ఎందుకు వచ్చాడు? మాటలు చెప్పట్లేదురా, డైరెక్ట్ ఫ్యాన్ వార్స్ చేస్తున్నాడు వీడు. అమ్మా ఆడు కన్వర్జేషన్ చెప్పేస్తున్నాడు అక్కడ ఏం జరిగిందో, ఇడి ముందే వాళ్ళు మాడుకుంటున్నాను. వీడు మాయా దీపం లాగా దగ్గరికి వెళ్ళి సపోజ్ రా పోనీ అలానే ఎవరో వచ్చి మాట్లాడడానికి ఇట్స్ ఈజ్ ఒపీనియన్, వాడు మాట్లాడాడు అనుకోవచ్చు కదా. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఫ్యాన్ తాలూకు వాళ్ళు ఇక్కడ ఎలా చెప్పారు, ఈ ఫ్యాన్ తాలూకు వాళ్ళు ఎలా అన్నారు, ఎవడరా నువ్వు అసలు టాలెంటెడ్ అంటే నీకు సర్కారి వారి పాట సినిమాలో చూసుకున్నట్లయితే అది వాడు కమిడియన్ నోట్లోకి గ్లాస్ పంపించడం జరిగింది. అప్పుడు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ జనసేన యొక్క గ్లాస్ గుర్తునైనా ట్రోల్ చేశారు చెప్పింది అనమాట. ఇడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు రా? చాలరా చెమటలు పట్టేస్తున్నాయి నాకు అని చెప్తుంది. ఆడు సాంగ్ కోసం మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను ఇప్పుడు దాకా. అలాగిచ్చాడు. తెలియక అడుగుతాను రా సందీప్, టీ దేంట్లో తాగుతారు? గ్లాస్ లో. దీంట్లో తాగమంటాడు, ఆడు దోసెట్లో తాగుతాడు. నీకు ఏం తెలుసు గురించి? అయితే ఇంకో విషయం, కాదు ఒక్క నిమిషం, నా డౌట్ అదే, దోసెట్లో తాగుతున్నాడు అని చెప్పి చేతులు ఇలా పెట్టేసి కొట్టేస్తాడు ఏంటి? అరే ఆడి పాయింట్ అది కాదు. నేను అడుగుతున్న పాయింట్ ఏంటి, ఆడు అసలు వీడియో దేనికోసం చేస్తున్నాడు? సాంగ్ కోసం చేస్తున్నాడు. సాంగ్ కోసం ఆడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సాంగ్లో ఏముంది ఏంటి అని. ఆడు అక్కడి నుంచి
పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ నుంచి సర్కార్ వారి పాటకి వెళ్ళి అందులో ఒక సీన్ తీసుకొని గ్లాస్ ముడేసాడు. అరే సందీప్, ఈ లాజిక్లు అన్ని చూస్తుంటే నాకు పొద్దు దిగట్లేదు నాన్న. ఇప్పుడు ఆడు గ్లాస్ తో కొడతాడా? అవును. ఆడెవడు? అదే కొట్టించుకున్నాడు ఎవడు? ప్రభాస్ సీన్. ప్రభాస్ scene. ప్రభాస్ వాడెవడు? ప్రభాస్ fan. ఆడు ప్రభాస్ అన్నా, పిల్లి ఇది ఆయన correct ఏ, actually. అయినా అవును అవును, కరెక్ట్. తెలుసు. ఇప్పుడు ఆడు ప్రభాస్ కూడా లింక్ చేస్తున్నారు అలా అయితే. చూద్దాం. సరే పోనీ మనం వేసేద్దాం, పోనీ మనకు కూడా మనం అలాగే వేసుకుందాం, పోనీ మనమే మాట్లాడదాం. ఇంకెందుకు? అది కరెక్ట్. ఆల్రెడీ మనం ఆడు చేసిన వాంతం చూస్తున్నాం, మళ్ళీ మనం కూడా చేసుకుందాం అదే వాంత అంటున్నాం ఆడి మీద. యాక్చువల్లీ నీకు తెలియని విషయం చూస్- ఏంటంటే ఆడు నేను ఈ వీడియోలు చూసి ఆడలే తయారైపోతున్నాను. ప్లీజ్ రా, మీరు నాకు దూరంగా ఉండండి, ఫోన్లే దూరంగా ఉండి సడన్ గా చేస్తున్నాను. ఇప్పుడు కాదు, సడన్ గా విక్కీ గడు ఇలా కిటికీ ఇలా తెరిచి ఇప్పుడే రావణ్ ఫర్ యూలా మారుతున్న దినేష్ ని సందీప్ ని చూడండి అని అంటాడు. One eternity ఓకే, later. నమ్మేటట్టు ఉంది. మరి గుంటూరు మా కాలంలో అట్లా ఇంట్రో వీడియో. చేసిండ్రా అంటే ఈ కుర్చీని మడతపెట్టి మింగుతా అనేటటువంటి డైలాగు ఒక తాతదే. ఆ తాత చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ని పచ్చి ఊతులు తిట్టిండు. ఇప్పుడు వీడియోలు కూడా మన సోషల్ మీడియాలో లభిస్తున్నాయి, అంటే వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. సో ఆ విధంగా తను తిట్టిండు కదా. ఇప్పుడు కుర్చీని మడతపెట్టి అనేటటువంటి డైలాగ్ చెప్పడం వల్ల ఆ తాత బాగా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఏంటి? అవును, ఆడు కుర్చీ చెప్పేది సొల్లు కరెక్టే, చెప్పు. విను ఆ, ఆ. విను కుర్చీ అదైతే ఏదైతే ఉందో హుక్ లైన్ అది పెట్టడం వల్ల తాత ఫేమస్ అవుతుంటే అక్కడ వరకు ఓకే. ఉమ్. దానికి ముందు లైన్ ఒకటి ఉంది కదా, తాత విన్నాను. పవన్ కళ్యాణ్ తాత తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు. అది ఎందుకు వచ్చింది? ఆ గురు పోనీ అది అది పక్కన వీడియోలు పెట్టు మన గురు. సోషల్ మీడియా ఇప్పుడు అది పక్కన పెట్టు. ఇప్పుడు తాత నిజంగా ఆ ఈ పలానా వాళ్ళని తిట్టాడే అనుకో, ఆయన బెస్ట్ ఆ. ఫ్రెండ్ ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును. ఈ డైలాగ్ ఎందుకు సినిమాలో పెట్టేస్తాడు? అవునవును భయ్య, ఆయన బెస్ట్ ఆ? ఫ్రెండ్ విక్రమ్ శ్రీనివాస్. వీడికి Start ఒకటి start చిన్నది చిన్న చింతపిక్క జారిపోయింది, అది పని చేయట్లేదు. పెట్టు మెచ్యూరిటీ చిన్నది కాదు, అది లభిస్తుంటే చింతపెక్క. వెళ్ళి ఈ సెర్చ్ చేసి మాత్రం చూడండి. చింతపెక్క సో ఆ జారిపోయింది విధంగా తను అమ్మాయి. తిట్టింది కదా. ఇప్పుడు కుర్చీ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ట్రోల్ చేస్తుండో మహేష్ బాబు అని చెప్పి తను చెప్పగానే నాకైతే ఫీజులు ఎగిరిపోయా. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే వీడు ఎవడో పోతాడు అనుకున్నా. ప్రపంచంలో ఏం జరిగినా వీడికి మాత్రం బాగా తెలిసిపోద్దిరా. అంటే ఎవరికి ఇప్పుడు తెలియని విధంలో 2 రోజులు కూడా కాదు, ఇవాళ ఆల్రెడీ ఫ్లైట్ లో వచ్చుంటది. జపాన్ లో అత్కవేక్ ఎందుకు వచ్చిందని రేపు పెట్టేస్తాడు. అది ఫ్లైట్ లో వెళ్ళి చూసేస్తాడు. ఇప్పుడు ఫ్లైట్ లో ఎంత గజం దిగింది ఏంటి అని చూసి చెప్పేస్తాడు. అది కూడా అరే మాయా, దీనివల్ల నువ్వు చూస్తాడు అంటున్నావు, డైరెక్ట్ అక్కడ 3D ప్రొజెక్షన్ లో వెనకాల వేయించి మాట్లాడతాడు మాయా. మొత్తం హైటెక్. వల్ల కాదురా ఇంకా. చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, మార్నింగ్ కూడా ఈ సాంగ్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ రోజు క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నిజానికి ఉరి ఇప్పుడు దాకా సాంగ్ గురించి మాట్లాడలేదా? ఇప్పుడు వీడు స్టార్ట్ చెప్పాడు, చేస్తున్నాడా? వీడు మార్నింగ్ మాట్లాడాడు. కాదు, వీడు ఇందాక ఏదో అన్నాడు. మార్నింగ్ ఆల్రెడీ సాంగ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు అని అంటున్నాడు. అది డిఫరెంట్ రోజు అనుకుంటున్నాడా? 2 గంటల తర్వాత. ఎవరో వాడు యూటీసీ టైమింగ్స్ లో ఉంటున్నాడు. మాయా, సో వాడికి అక్కడ పొద్దున్న ఎవ్రీ 2 రాత్రి. అవర్స్ కి వాడు డే చేంజ్ అయిపోతుందా? Versus- 24 అవర్స్ అని రా. చెప్పండి వాడికి. అరే ఆడు పొద్దున్న ఏంటి? కాఫీ మిలాన్ లో తాగుతాడు, బ్రేక్ఫాస్ట్ ఏమో జపాన్ లో చేస్తాడు, ముడ్డేమో టర్కీలో కడుక్కుంటాడు. నీకు ఎందుకురా? భోజనాల టైం బ్రెజిల్ వెళ్ళిపోతాడు ఆడు. సరిపోయింది. ఏం మాడుతున్నాను నెక్స్ట్, నెక్స్ట్. ఈ విధమైనటువంటి బూత్ పెట్టడం వల్ల వచ్చినటువంటి తప్పేంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకొంతమంది కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా తర్వాత ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తారు. ఈ విధమైనటువంటి డైలాగులు నేర్చుకొని పిల్లలు పాడవుతారు అనేటటువంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందు బూతుల గురించి మాట్లాడుకుందాం. మరే నాకు ఓపిక చచ్చిపోతుందిరా. ఓకే రేట్ నాకు ఆకలి కూడా చచ్చిపోతుంది, తినేద్దాం అనుకున్నాను పులిహోర. అరే సందీప్, లెట్స్ డూ వన్ థింగ్ రా. వీడి గురించి ఇక్కడ వరకు చాలా ఎక్కువ నాకు బ్రెయిన్ లో సెల్స్ అన్ని డైల్యూట్ అయిపోయి ఇట్లా లైక్ ఐ వాజ్ ఫీలింగ్ సో. నా వల్ల కావట్లేదురా, ఇంకా నాకు అసలు చూడబుద్ధి అవట్లేదు. ఫస్ట్ థింగ్ ఆపేద్దాం రా, ఇంకా ఆపేద్దాం చాలా. ఆపే ప్లీజ్, దయచేసి వద్దు. డిస్క్లైమర్ కూడా వెయ్యి దీనికి సపరేట్ గా. నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి. అంటే ఎంటర్ అట్ యువర్ ఓన్ రిస్క్ అన్నట్టు పెట్టు దీనికి, ఈ వీడియోకి. ఇప్పుడు చేసిన మన వీడియోకి. ఎందుకంటే మనం ఎంత ధైర్యంగా కూర్చున్నామంటే మన ఆడియన్స్ కూడా ఎంత ధైర్యంగా కూర్చుంటారేమో అని అనుకుంటున్నా. చూస్తారు మన వాళ్ళు, కానీ ఇంత ధైర్యంగా ఉండండి. పక్కన బీపీ టాబ్లెట్లు పెట్టుకోండి, చిన్న అంబులెన్స్ సెటప్ ఒకటి పెట్టుకోండి. ఏమైనా ఎమర్జెన్సీ అంటే తొందరగా మీరు రియాక్ట్ అవ్వడానికి ఉంటది. అన్నిటికన్నా ముందు వీడియో చూస్తున్న మధ్యలోనే లైక్ చేసేస్తే చాలా బాగుంటది.
అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్. డబ్బా కనెక్ట్.